హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రం వృక్షరాజ్యంలో శైవలాలు అనే టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది చూద్దాం. శైవలాలు అంటే ఆల్గే. శైవలాలు సముద్ర జలాలలో నీటిలో పెరిగే జీవులు అనమాట. శైవలాలు అనేవి ఎక్కడ పెరుగుతాయి? సముద్ర జలాలలో నీటిలో పెరిగే జీవులు. ఇవి పత్రహరితం కలిగి ఉంటాయి. శైవలాలు ఆల్గే పత్రహరితం కలిగి ఉంటాయి అన్నమాట. సరళమైన థాలస్ కలిగి ఉంటాయి. ఇవి థాలస్ని కూడా కలిగి ఉంటాయి. ఇవి స్వయం పోషకాలు, అంటే అవి తన ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి అన్నమాట. వేరే వాటి మీద డిపెండ్ అవ్వవు. తేమగా ఉండే రాళ్లపైన, చెక్క నేలపైన ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి? తేమగా ఉండే రాళ్లపైన కానీ, చెక్క నేలపైన కానీ ఇవి పెరుగుతాయి అన్నమాట. అక్కడ శైవలాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. అంటే రాళ్ళు అంటే రాళ్లపైన పాచిలాగా ఉంటుంది కదా, ఇలా పాచిలాగా గ్రీన్గా ఉంటుంది. వాటినే మనం శైవలాలు అని చెప్తామన్నమాట. శిలీంధ్రాలతో కలిసి ఉండే శైవలాలను ఏమంటారంటే లైకేన్లు అంటారు. కొన్ని శైవలాలు శిలీంధ్రాలతో కలిసి ఉంటాయి. అలాంటి శైవలాలని మనం లైకేన్లు అంటారు. జంతువులతో కలిసి ఉండే శైవలాలను ఏమంటారంటే స్లాత్ బేర్ అంటారు. జంతువులతో కలిసి ఉండే శైవలాలని స్లాత్ బేర్ అంటారు. అదే శిలీంధ్రాలతో కలిసి ఉండే శైవలాలని ఏమంటారు? లైకేన్లు అంటారు. శైవలాల యొక్క ఆకృతి, పరిమాణంలో వైవిధ్యంగా ఉంటాయి. అంటే దాని యొక్క ఆకృతి, దాని యొక్క పరిమాణం రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ శైవలాల పరిమాణం సూక్ష్మమైన ఏకకణయుతంగా ఉంటుంది. ఈ శైవలాల యొక్క పరిమాణం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఏకకణయుతంగా ఒకే ఒక కణంని కలిగి ఉంటుంది. అవి ఏమిటి అంటే క్లామిడోమోనాస్. ఏ శైవలాల పరిమాణం సూక్ష్మమైన ఏకకణయుతంగా ఉంటుంది అంటే క్లామిడోమోనాస్ అనే శైవలం యొక్క పరిమాణం అనేది చాలా సూక్ష్మంగా ఏకకణయుతంగా ఉంటుంది. ఎలాగైతే అమీబా ఏకకణయుతంగా ఉంటుందో, పారమీషియం ఏకకణయుతంగా ఉంటుందో, అలాగే ఈ క్లామిడోమోనాస్ యొక్క పరిమాణం కూడా ఏకకణయుతంగా ఉంటుంది. ఏ శైవలాల పరిమాణం సహనివేశంగా ఉంటుంది? వాల్వాక్స్. ఏ శైవలాల పరిమాణం సహనివేశంగా ఉంటుంది అంటే ఫ్రెండ్లీ నేచర్గా ఉంటుంది అంటే వాల్వాక్స్ అన్నమాట. ఏ శైవలాల పరిమాణం తంతు సహితంగా ఉంటుంది? తంతువుల రూపంలో ఉంటుంది అంటే యూలోథ్రిక్స్ స్పైరోగైరా. ఏ శైవలాల యొక్క పరిమాణం తంతు సహితంగా ఉంటుంది? యూలోథ్రిక్స్ స్పైరోగైరా. ఏ శైవలాలు సముద్ర జలాలలో ఉండి బృహత్ శరీరాలను కలిగి ఉంటాయి? కెల్ప్స్. ఏ శైవలాలు సముద్ర జలాలలో ఉండి బృహత్ శరీరాలను కలిగి ఉంటాయి? కెల్ప్స్. శైవలాల యొక్క కణకవచం ఏ పదార్థంతో తయారై ఉంటుంది? ఈ పైన ఉండే కణకవచం అనేది ఏ పదార్థంతో తయారై ఉంటుంది అంటే సెల్యులోజ్ లేదా ఇతర కార్బోహైడ్రేట్స్తో ఈ శైవలాల యొక్క కణకవచం అనేది తయారై ఉంటుంది. శైవలాల యొక్క కణకవచం ఏ పదార్థంతో తయారై ఉంటుంది? సెల్యులోజ్ లేదా ఇతర కార్బోహైడ్రేట్స్తో తయారై ఉంటుంది. శైవలాలలో ఉండే నిల్వ పదార్థాలు ఏవి? శైవలాలలో స్టోర్ అయి ఉండే పదార్థాలు ఏంటి అంటే పిండి పదార్థాలన్నీ కూడా శైవలాల లోపల స్టోర్ అయి ఉంటాయి. శైవలాలలో ఉండే ప్రత్యేకమైన వర్గ పదార్థాలు ఏవి అంటే క్లోరోఫిల్స్, కెరటినాయిడ్స్, ఫైకోబిలియన్లు. ఇవి ప్రత్యేక వర్ణ పదార్థాలు. అంటే వర్ణం అంటే ఏంటి? వాటికి కలర్ని ఇస్తాయి అన్నమాట. వర్ణ పదార్థాలు అంటారు. క్లోరోఫిల్ ఉంటే అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. కెరోటినాయిడ్స్, ఫైకోబిలియన్లు ఇవి శైవలాలలో ఉండే ప్రత్యేకమైన వర్ణ పదార్థాలు అంటారు. ఓకేనా? ప్రతి బిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైన బిట్ అయినా మనకి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. శైవలాలలో ప్రత్యుత్పత్తి ఎన్ని పద్ధతులలో జరుగుతుంది? శైవలాల యొక్క ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ముక్కలు కావటం వల్ల జరుగుతుంది. ప్రతి ముక్క మళ్ళీ థాలస్గా పెరుగుతుందన్నమాట. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఈ శైవలాలు ఏమవుతాయి? ముక్కలుగా అవుతాయి అన్నమాట. ఈ ముక్కల్ని మనం థాలస్ అంటాం. ఈ థాలస్ మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కొత్త మొక్కగా పెరగటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తి వివిధ రకాల సిద్ధ బీజాల ద్వారా మాత్రమే, ముఖ్యంగా గమన బీజాల ద్వారా జరుగుతుంది. కసాబ సహిత అదే చలనయుతంగా ఉంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో గాలి ద్వారా కానీ వేరే ఏదైనా ఒక దీని ద్వారా కొత్త మొక్కలను ఇస్తాయి.
చలనీయంగా కసాబ సహిత చలనీయంగా సిద్ధబీజాలు ఎలా జరుగుతాయంటే గాలి ద్వారా అవి చలిస్తాయి అన్నమాట. అవి మళ్ళీ కొత్త మొక్కలని ఇస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాల ద్వారా మాత్రమే జరుగుతుంది. సంయోగ బీజాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. కసాబ సహితమైన ఒకే పరిమాణం కలిగి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే శైవలాలు ఏవి అంటే క్లామిడోమోనాస్. ఇవి కసాబ సహితమై ఒకే పరిమాణం కలిగి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే శైవలాలకు ఉదాహరణ ఏంటి అంటే క్లామిడోమోనాస్. ఓకేనా? మీకు ఈ వీడియోలో ఇంకా మంచి బిట్స్ కావాలి అనుకుంటే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.